ఎవరి స్థలంబులలో వారు యేసుక్రీస్తు నామమున కూర్చోనండి ప్రియులారా. అందరికీ మరణాతం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనలను శిలువ ధ్యాన గుడారములో ఆయన గతించిన దినములన్నీ ఆయన మనలను కాచి కాపాడి గతించిన పునరుత్థానపు పండుగ దినము నుండి ఈ పునరుత్థానపు పండుగ దినము వరకు ప్రభు మనలను కాపాడి ఈ దినము ఇలాగో ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములో యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఉదయకాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధనలో పునరుత్థానపు పండుగలో ప్రభువుని ఆరాధించడానికి ఏకీభవించిన ఆయన బిడ్డలారా, ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త ప్రియులారా 28వ అధ్యాయం అండి 9వ వచనమును చదువుకుందామండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కెను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదమో. ఆహా గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదమో. యేసురాజులేసే హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజులేసే హల్లెలూయా జయమర్పటించెదము. ఆహా గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజులేసే హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజులేసెను హల్లెలూయా జయమర్పటించెదము. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు సశరీరునిగా ఆయన ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకములో ఆయన మానవునిగా ఆయన జీవించి చివరి 3.5 సంవత్సరములలో ఆయన విరామము లేనటువంటి సేవా పరిచర్యను ఆయన కొనసాగించి భూమి మీద ఆయన తన పనిని ఆయన నెరవేర్చినప్పుడు మానవునికి ఆయన అప్పగించబడి మంచి శుక్రవారపు దినమున ఆయన సిలువ వేయబడిన వారుగా ఆయన ఉన్నారు. ఆ దినమున సిలువ వేయబడి సిలువలో మరణించినటువంటి ఆయన ముందుగానే ఆయన ప్రవచించారు. 3వ దినమున నేను మరలా తిరిగి లేస్తాను అని ఆయన ఏ రీతిగానైతే ఆయన ప్రకటించిన వారుగా ఉన్నారో, ఈ దినమునందు ఆయన యొక్క మరణాన్ని జయించి
ఆయన యొక్క శ్రమలను జయించి, సిలువను ఆయన జయించి, సాతానును ఆయన జయించి, ఆయన మృత్యుంజయుడై, ఆయన పునరుత్థానుడై ఆయన లేచిన వారుగా ఉన్నారు. ఆయనను ఆ సమాధిలోనే ఉంచాలని రోమన్ ప్రభుత్వములో ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు ఎన్నో రీతులుగా వారు యత్నము చేసిన వారుగా ఉన్నారు. వారి పిలాతునందుకు వెళ్లి వారు అన్నారు, అయ్యా, అతడు సజీవుడై ఉన్నప్పుడు నేను మరలా తిరిగి లేస్తాను అని అతడు చెప్పాడు. కనుక ఆయన శిష్యులు అతని శవమును ఎత్తుకుని వెళ్లి అతడు మరలా తిరిగి లేచాడు అని వారు చెప్పుదురు కనుక సమాధికి కావలి ఉంచండి అని వారు అన్నారు. పిలాతు సమాధికి రావణు వారిని కావలిగా ఉంచాడు. అయితే తెల్లవారుజాము 3 గంటల సమయము కావలి ఉన్నట్లుగానే వారు ఉన్నారు. వారు కావలి ఉన్నట్లుగా ఉండగానే సమాధికి ఎదురుగా ఉన్నటువంటి పెద్ద రాయి పొరలించబడినదై ఉన్నది. ఏ సమాధిలో అయితే యేసు క్రీస్తు ప్రభువుల వారిని అరిమతయు, యోసేపు, నికోదేము నారబట్టతో చుట్టి, ఏ సమాధిలో అయితే, రాతి సమాధిలో అయితే యేసు ప్రభువుని వారు తొలిపి ఉంచి ఆ సమాధికి రాత్రిని తొలిపించి కావలి వారిని ఎవరైతే పెట్టారో అక్కడ ఉన్నటువంటి కావలి వారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సమాధికి అడ్డముగా ఉన్నటువంటి రాయి కానివ్వండి, అవి ఏవి కూడా ఆయన యొక్క పునరుత్థానమును ఆపలేకపోయాయి. ఆయన ఎలాగునైతే నేను 3వ దినమును తిరిగి లేస్తాను అని ఆయన చెప్పారో అన్నట్లుగానే ఆయన మరణమును జయించి ఆయన తిరిగి లేచిన వారుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడై ఆయన ఈ లోకములో ఆయన 40 దినములు ఆయన సంచారము చేసిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఆయన యొక్క పునరుత్థానము ద్వారా యేసు క్రీస్తు ప్రభువుల వారు దేవుని సంఘముగా ఉన్నటువంటి మనకు కొన్ని ఆశీర్వాదములు ఆయన అనుగ్రహించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఏమిటి ఆ ఆశీర్వాదములు? ఆయన పునరుత్థానము ద్వారా సంఘమునకు దేవుడు ఇచ్చే ఆశీర్వాదములు ఏమిటి అంటే, లూకా సువార్త అండి 24వ అధ్యాయము 30వ వచనము నుండి చదువుకుందామండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన పునరుత్థానుడై ఆయన ఈ లోకములో ఆయన సంచారము చేయించున్నారు. అయితే శిష్యులైనటువంటి వారు మేడగదిలో భయముతో వారు ఉన్నారు. యేసు ప్రభువుని వారి హతము చేసేశారు. తరువాత మేమే అనబడే భయములో మేడగదిలో ఉన్నటువంటి శిష్యులు వారే కలవరముతో వారు ఉన్నారు. యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చారు, కానీ వారు ఆయనను గుర్తించలేకపోయారు. యేసు ప్రభువు ఆయన దగ్గరకు వచ్చారు, కానీ
శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. అప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే, ఆయన ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఆయన వారికి పంచిపెట్టారు. అలాగూ ఆయన చేయటం ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే, వారి కన్నులు తెరవబడ్డాయి. వారు ఆయనను గుర్తుపట్టారు. అనగా దాని భావము ఏమిటి అంటే, యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన యొక్క పునరుత్థానము ద్వారా ఆనాడు సంఘమునకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము ఏమిటి అంటే, ఆనాడు శిష్యులు సమాజముగా వారు కూడుకున్నారు, కానీ వారి యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి. కనుక వారు దేవునిని వారు గుర్తుపట్టలేకపోయారు. వారి యొక్క మనోనేత్రములు తెరవబడలేదు. వారి యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుల వారు పునరుత్థానుడై ఆయన శిష్యులైనటువంటి వారి మధ్యకు ఆయన వచ్చిన వారుగా ఉన్నారో, ఆయన వారి మధ్యకు వచ్చడం ద్వారా అక్కడ వారికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే, వారి యొక్క మనోనేత్రములు తెరవబడినవై ఉన్నవి. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు వారి యొక్క మనోనేత్రములు మూయబడి వారు దేవునిని వారు చూడలేకపోయారు. ప్రభువు వారి మధ్య ఉన్నను కూడా వారు దేవునిని వారు చూడలేక వారి యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుల వారు పునరుత్థాన శరీర దేహముతో ఆయన వారి మధ్యకు వెళ్ళారో, వారి యొక్క మనోనేత్రములు తెరవబడినవై ఉన్నవి. అపోస్తల కార్యముల గ్రంథం అండి 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందామండి. అప్పుడు యోదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఏందో ఆమె లక్ష్యముంచెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు ఒక ప్రాంతములో ఆయన బోధ చేయించు ఉన్నాడు. ఆయన బోధ చేయించు ఉండగా యోదియా అనబడే స్త్రీ, ఆమె ఊదారంగు పొడిని అమ్మి తుయతైరా పట్టణస్థురాలు. అయితే ఆ పౌలు యొక్క బోధ ఆమె వినటం ద్వారా, పౌలు బోధను ఆమె వినటం ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే, ఆమె యొక్క హృదయమును దేవుడు తెరచిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క బోధ ద్వారా మన యొక్క మనోనేత్రములు తెరవబడాలి. ఆయన యొక్క బోధ ద్వారా మన యొక్క నేత్రములు తెరవబడాలి. కనుక పునరుత్థానము ద్వారా దేవుడు సంఘమునికి ఇచ్చే మొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే, మన యొక్క మనోనేత్రములు తెరవబడాలి. ఎలీషా గృహము చుట్టూ సిరియా సైన్యం యొక్క సైన్యం అతని గృహము చుట్టూ చుట్టుముట్టి ఉన్నది. సిరియా రాజు ఎలీషాను తీసుకుని రమ్మని తన సైన్యాన్ని పంపించాడు. ఎలీషా పనివాడు ఉదయాన్నే లేచి బయటకు వచ్చి చూచాడు. చూడగానే ఎలీషా గృహము చుట్టూ సిరియా సైన్యం ఉన్నది. కానీ అతను భయపడుతూ కలవరపడుతూ లోపలికి వెళ్లి ఎలీషాని లేపాడు. అయ్యా అయ్యా, ఇదిగో బయట సిరియా సైన్యం ఉన్నది, మనము చుట్టబడ్డాము కనుక మనం వారికి లొంగిపోదాము అని ఎవరు ఆ ఎలీషా పనివాడు అంటూ ఉంటే, ఎలీషా బయటకు వచ్చి దేవునితో అంటూ ఉన్నాడు, అయ్యా వారి యొక్క మనోనేత్రములు తెరవము అని. ఎలీషా దేవునికి ప్రార్థన చేయగా గెహాజీ యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. అతడు మనోనేత్రములు తెరవబడి చూడగానే సిరియా సైన్యము కంటే ముందు ఎలీషా గృహము చుట్టూ దేవుని యొక్క అగ్ని రథములు అగ్ని గుర్రములు ఉంచబడినవి. దేవునికి స్తోత్రం. కనుక మన యొక్క మనోనేత్రములు తెరవబడాలి. మన చుట్టూ దేవుడు ఎప్పుడు ఆయన కంచె వేసి ఉంచుతారు. దానిని మనము చూడాలి. ఎలాగో మనము చూడగలము అంటే మన మనోనేత్రములు తెరవబడడం ద్వారానే
మనము వాటిని చూడగలము ప్రియమైనటువంటి వాళ్ళ. ఇక రెండవ ఆశీర్వాదము, దేవుడు సంఘమునకు ఇచ్చినటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే మత్తయి సువార్త అండి 28వ అధ్యాయము 9వ వచనం అండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియో వారక్కడ నన్ను చూతురనియో వారికి తెలుపుడనను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడై ఆయన మార్గములో వెలుస్తుండగా ఆయన శరీరమునకు పెందలకడనే లేచి ఆయన శరీరమునకు సుగంధ ద్రవ్యములు పూద్దామని కొంతమంది స్త్రీలైనటువంటి వారు వచ్చారు. ఆయన పెందలకడని ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయాలని పెందలకడ స్త్రీలైనటువంటి వారు వచ్చి ఆయన సమాధిని చూచారు. ఆయన సమాధి ఖాళీగా ఉండటం చూచి వారు భయపడి ఆందోళనలో కలవరములో వారు ఉన్నటువంటి వారై ఉన్నారు. కానీ అటువంటి వారితో దేవుడు కనపడి వారితో మాట్లాడి ఆయన వారితో అంటూ ఉన్నారు, అమ్మా మీరు భయపడవద్దు, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియో వారక్కడ నన్ను చూతురనియో వారికి తెలుపుడనను అని ఆయన అంటూ ఉన్నారు. కనుక దానిని బట్టి మనము ధ్యానం చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన యొక్క పునరుత్థానము ద్వారా సంఘమునకు దేవుడు అనుగ్రహించినటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన సంఘములో ఉన్నటువంటి వారి యొక్క భయమును ఆయన పోగొట్టిన వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆనాడు ఆ శిష్యులతో అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో ఆయన అంటున్నారు, అమ్మా మీరు భయపడవద్దు అనబడే అభయమును దేవుడు వారికి ఇచ్చు ఉన్నారు. కనుక ఈనాడు దేవుని సంఘముగా ఉన్నటువంటి మనకును కూడా దేవుడు అట్టి అభయమును ఆయన ఇచ్చు ఉన్నటువంటి వారు. భయపడవద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నారు. అందుకే మనం పాడుకుంటూ ఉన్నాము కీర్తనలో, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోకపు ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు భక్తుడా ఈ మాయాలో ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టి యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయలు చూసినప్పుడు. కనుక మనం భయపడరాదు. ఈ మాయాలోకము తన యొక్క ఛాయల చేత మనలను భయపెట్టాలని చూస్తూ ఉంటుంది. కానీ మనము వాటికి భయపడరాదు. ఎందుకనగా యేసునాథుడు అన్నాడు, ఆయన శిలువలో మన భయాన్ని ఆయన పోగొట్టి ఆ భయం అనబడే ముళ్ళను ఆయన విరచి ఆయన మనకు ధైర్యమును ఆయన అనుగ్రహించిన వారై ఉన్నారు. యోహాను సువార్త అండి 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం అండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. చాలండి. చదవబడిన లేఖన భాగములో శిష్యులైనటువంటి వారు ఆయన మరణించిన తరువాత భయములో వారు ఉన్నారు. మేడగదిలో వారు ఉండి తలుపులు వారు వేసుకుని భయముతో వారు ఉన్నారు. అటువంటి సందర్భములో యేసు క్రీస్తు ప్రభువులు వారు
వారి మధ్యకు వచ్చి ఆయన అంటూ ఉన్నారు, మీకు సమాధానము కలుగునుగా. కానీ వారికి చెప్పి వారికి ఉన్నటువంటి భయాన్ని దేవుడు పోగొడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక ఏదైనా భయములో మనము ఉన్నాము. మన యొక్క కుటుంబం గురించి కానివ్వండి, మన యొక్క వ్యాపారం గురించి కానివ్వండి, మన యొక్క పరిపాలన గురించి కానివ్వండి, ఏ భయము మనకు ఉన్ననో దేవుడు ఈ పునరుత్థానమందు ఆ భయములను ఆయన పోగొట్టబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. మూడవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55 నుంచి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు దేవుని యొక్క మరణముల గురించి ఆయన ప్రచురించచ్చు, ఆయన శిలువస్త్రములను గురించి ఆయన ప్రకటించచ్చు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన అంటూ ఉన్నటువంటి వారే ఉన్నారు. అనగా దాని భావం ఏమిటి అంటే, మరణము ఆయనను ఓడించాలని చూసింది. మరణము ఆయనను సమాజం నుండి పైకి లేవకుండా చేయాలని మరణము చూసింది. కానీ ఆ మరణము ఆయనను ఆపగలిగినదా? ఆ మరణము ఆయన యొక్క పునరుత్థానమును ఆపగలిగినదా? ఆ మరణము ఆయన సమాధిలో నుండి లేవకుండా ఆ మరణము ఆపగలిగినదా? కనుక నేనంటాను, మూడవదిగా ఆయన పునరుత్థానము ద్వారా దేవుడు సంఘమునకు ఇచ్చే మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు సంఘమునకు జయమును ఆయన దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాగూ మరణము మీద ఆయన జయాన్ని పొంది ఉన్నారో, మరణాన్ని ఆయన ఓడించి తిరిగి లేచి ఎలాగూ ఆయన మరణము మీద ఆయన జయాన్ని పొందుకున్నారో, ఈనాడు ఆయన పునరుత్థాన పండుగలో ఆయన ఆరాధనలో ఏకీభవించిన మన ఎల్లరికీ కూడా ఆయన సమస్తము మీద మనకు ఆయన జయమును ఆయన దయచేయబోతూ ఉన్నటువంటి వారు. కనుక మనం పాడుకుంటున్నాము కీర్తనలో, జయము రాకపూర్వమే జయమును జనులకు జయమౌను అని అన్నారు జనుకులు దేవదాసులు. జయము రాకపూర్వమే జయమును జనులకు జయమౌను. మనము జయము రాకముందే మనకు జయము కలిగింది అని మనము అనుకున్నట్లయితే అది మనకు జయమౌను అని జనుకులు దేవదాసు అయ్య గారు అంటూ ఉన్నటువంటి వారై. కనుక ఆయన పునరుత్థానము ద్వారా సంఘమునకు దేవుడు ఇచ్చే మూడవ ఆశీర్వాదము జయమును దేవుడు దయచేయబోతూ ఉన్నారు. నాలుగవదిగా చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం అండి. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చాలండి. ఇక నాలుగవదిగా ఆయన యొక్క పునరుత్థానము ద్వారా సంఘమునకు దేవుడు అనుగ్రహించినటువంటి నాలుగవ ఆశీర్వాదం ఏమిటి అంటే, భక్తుడు పౌలు గారు ఆయన రాయించు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అని ఆయన అంటున్నారు. కనుక నాలుగవదిగా ఆయన పునరుత్థానము ద్వారా సంఘమునకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమిటి అంటే, ఆయన మనకు బదులుగా ఆయన అపరాధిగా ఎంచబడి ఆయన మనలను నీతిమంతులుగా ఆయన చేసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన పునరుత్థానము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన మనకు బదులుగా ఆయన అపరాధిగా ఆయన ఎంచబడి మనకు బదులుగా ఆయన మన దోష శిక్షను ఆయన భుజముల మీద వేసుకుని మనకు బదులుగా ఆయన శిలువలో బలి అయ్యి పునరుత్థానుడై లేచి మనలను ఆయన
నీతిమంతులుగా ఆయన చేసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక 5వదిగా యోహాను సువార్త అండి, 21వ అధ్యాయము. యోహాను సువార్త 21:11 అండి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను తరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు మరణించిన తరువాత శిష్యులందరూ చెదిరిపోయారు. ఎవరి వృత్తిలోనికి మరలా వారు వెళ్ళిపోయారు. సీమోను పేతురు అతడు చేపలు పట్టువాడు గనుక మరలా అతడు చేపలు పట్టే వృత్తిలోనికి అతడు వెళ్ళిపోయాడు. కానీ అతడు ఎంత ప్రయాసపడినా ఒక చేప కూడా అతనికి పడలేదు. రాత్రంతా అతను ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా సీమోనికి పడలేదు. కానీ యేసు ప్రభువుల వారు ఆయన మరలా పునరుత్థానుడై ఆయన తను తాను ఆ తీరము దగ్గర ఆయన కనుపరుచుకున్నారు. గబరియా సముద్ర తీరమున శిష్యులకు కనుపరుచుకున్నారు. కనుపరుచుకున్నటువంటి ఆయన సీమోను పేతురుని దోణి లోపలికి నడిపించారు. దోణి లోపలికి నడిపించి పేతురును వలవేయమన్నారు. వలవేశాడు పేతురు. రాత్రంతా ఎంత కష్టపడినా పేతురుకు ఒక్క చేప కూడా పడలేదు. కానీ దేవుని మాట ద్వారా, ఆయన పునరుత్థానపు మాట ద్వారా, పేతురు వల వేయుట ద్వారా పేతురుకు దేవుడు 153 గొప్ప చేపలను దేవుడు పేతురికి ఇచ్చిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు ఎదగినను రాదాయను. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు ఎదగినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయము తొరలో రతనాలను వెదకుటలో రాజిల్లున పడవా. రతనాలను వెదకుటలో రాజిల్లున పడవా. దేవునికి స్తోత్రం. కనుక రాత్రంతా ప్రయాసపడిన పేతురుకు ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఆయన యొక్క పునరుత్థానపు మాట ద్వారా పేతురు వలవేయగా దేవుడు పేతురికి 153 గొప్ప చేపలను ఆయన ఇచ్చాడు. అనగా నేనంటాను, 5వదిగా ఆయన యొక్క పునరుత్థానము ద్వారా సంఘమునకు దేవుడిచ్చే 5వ ఆశీర్వాదం ఏమిటి అంటే అభివృద్ధిని దేవుడు సంఘమునకు దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈనాడు మీరు మీ వ్యాపారంలో అభివృద్ధి లేదేమో, ఈనాటి వరకు మీ పనిబాటలలో అభివృద్ధి అనబడేది లేదేమో. కానీ ఈనాడు ఆయన పునరుత్థాన పండుగలో, ఆయన పునరుత్థానపు ఆరాధనలు మీరు ఏకీభవించడం ద్వారా మీ వ్యాపారములలో, మీ పనిపాటలలో దేవుడి దినమందు 2 అభివృద్ధిని దేవుడు మీకు దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక పునరుత్థానము ద్వారా దేవుడు సంఘమునకు ఎన్నో ఆశీర్వాదములు ఆయన ఇచ్చారు. వాటిలో కొన్నింటిని మనము ఉదయకాలమందు మనము ధ్యానం చేశాం. మొదటిగా పునరుత్థానము ద్వారా దేవుడు మన మనోనేత్రములు తెరచుచూ ఉన్నారు. 2వదిగా మన భయమును ఆయన పోగొట్టుచూ ఉన్నారు. 3వదిగా సంఘమునకు ఆయన జయమును దయచేయబోతూ ఉన్నారు. 4వదిగా మనలను ఆయన నీతిమంతులుగా ఆయన తీర్చిన వారై ఉన్నారు. 5వదిగా మనకు అభివృద్ధిని ఆయన దయచేసిన వారై ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో
ఆయన పునరుత్థానపు ఆరాధనలో ఏకీభవించిన ఆయన బిడ్డలారా, ఇంటి 5 ఆశీర్వాదములు దేవుడు మీ ఎల్లరకు మెండుగా ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన ఈ దినమునందు ప్రభువా ఇంతవరకు మీరే తోడుగా ఉండి ఇదేన దాసులను నన్ను మరుగు చేసుకుని మీరు వినిపించిన కొద్ది మాటలను బట్టి దేవా మీకే వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయములో భద్రపరచండి, ఫలింపచేయండి. అవును ప్రభువా, ఆనాడు మీరు పునరుత్థానము ద్వారా సంఘానికి మీరు కొన్ని ఆశీర్వాదములు మీరు అనుగ్రహించారు. ఆ ఆశీర్వాదములు ఏమిటో ఈ దినమందు మేము ధ్యానం చేస్తున్న వారముగా ఉన్నాం ప్రభువా. అటు ఆశీర్వాదములు ప్రభువా ఈనాడు మీ సంగముగా ఉన్నటువంటి మా ఎల్లరికూ ప్రభువా మీరు అనుగ్రహింపజేసి విన్న వాక్యమును మా హృదయములలో భద్రపరిచి ఫలింపజేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుకొనమని మా కోసము వేగముగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. అదండి మన